ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అర్జున్ అరెస్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసుపై మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరూ అతిథులు కాదు. సినిమాలు తీశారు, సంపాదించుకున్నారు. సరిహద్దుల్లో ఏమైనా యుద్ధాలు చేశారా? దేశాన్ని చూసి ప్రపంచం కరివించేలా ఏవైనా విజయాలు సాధించారా అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదిలో ఉండగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి అంతా కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ బయటికి రావడంతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అభిమానులు చెంచల్గూడ జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక కాస్త ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది.